హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి విషయంలో మీరసలు ఎలా ఉండాలి? అసలు మీరు ఏం చేస్తే బావుంటుందని యూనివర్స్ ఇప్పుడు మీకు చెప్తుందో చూద్దాం అసలు ఈరోజు రీడింగ్‌లో. ఎందుకంటే, చాలామందేంటంటే, వాళ్ళు చేస్తుందే కరెక్ట్ ఆర్ వాళ్ళు మాట్లాడుతుందే కరెక్ట్ అని అనుకుంటారు ఒక రిలేషన్‌షిప్‌లోని. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని చూస్తారు కాబట్టి అలా అనుకోవడంలో తప్పైతే ఏం లేదు. కాకపోతే డెఫినెట్‌గా మీరు చేసే పనులు కొన్నేంటంటే రాంగ్ వేలో కూడా ఉంటాయండి. ఆర్ మాట్లాడే మాటలు కొన్ని రాంగ్‌గా ఉండొచ్చు. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ కొన్నేంటంటే రాంగ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేస్తే అవి తెలుస్తాయి. బట్ ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే 100% కరెక్ట్‌గా అయితే థింక్ చేయలేరండి. 50% కరెక్ట్‌గా థింక్ చేయగలరు. సో, అందుకే అసలు యూనివర్స్ మీకు ఇలాంటి ఒక విషయంలో ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది? మీరు ఏం చేస్తే బావుంటుంది అనేదైతే రీడింగ్. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలకైట్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ టవర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ టంబెల్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ అసలు ఇప్పుడు మీకు మీ వ్యక్తి విషయంలో ఎలా ఉండమని చెప్తుంది ఆర్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తుందో చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ప్రాక్టికల్ పర్సనేనండి. మీరేంటంటే ఎమోషనల్‌గా థింక్ చేసే టైప్ కాదు, కానీ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి మీరు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారండి. సో, అలా కనెక్ట్ అవ్వడం వల్ల కొన్ని విషయాల్లోనేంటంటే బయాస్డ్‌గా ఉన్నారు. అదేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైటే, కానీ యాక్చువల్‌గా మీరు చేసే పనులేంటంటే ఆ వ్యక్తికి నచ్చలేదు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా థింక్ చేశారని ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఏది రైట్, ఏది రాంగ్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేయగలరనే ఆ క్లారిటీ అయితే ఆ వ్యక్తికి ఉందండి. బట్ మీరేంటంటే అలా డిఫరెన్షియేట్ చేసే పొజిషన్ నుంచి ఇదే రైట్, ఇదే రాంగ్ అనే ఆ టైప్‌కి మీరు చేంజ్ అయిపోయినట్టుగా ఆ వ్యక్తులైతే ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల ఈ వ్యక్తికి మీకు చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇష్టపడింది ఒకళ్ళని, బట్ మారిపోయింది ఇంకొకలాగా. సో, అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదండి. మీరేంటంటే ఈ వ్యక్తికి కొంత ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్సేనండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంత వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అయితే ఇవ్వలేదని అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో అయితే ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ జరిగాయి. సో, ఈ ఫైట్స్ అనేవేంటంటే ఈ వ్యక్తికి బాగా ఎఫెక్ట్ చేశాయండి. ఈవెన్ మిమ్మల్ని కూడా బాగా ఎఫెక్ట్ చేశాయి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో ఇలా ప్రవర్తిస్తారని మీరు కూడా అనుకోలేదు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఈ వ్యక్తి అనేసరికి మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ మీ ఎమోషన్స్ వల్ల వీళ్ళు హర్ట్ అవ్వడం జరిగిందండి. అది మీకు కూడా తెలుసు. అది మీరు కావాలని చేసింది కాదు. ఆ టైంలో అది అలా జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు అలా జరిగిపోయింది అంటే వాళ్ళు వినరు కదా! ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఒకలా చూడాలి అనుకున్నారు. మీరు చూస్తే ఇంకొకలా మారిపోయారు. సో, మరింకా అక్కడ మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి కూడా ఏం లేదండి. ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని. ఇప్పుడు మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో భయం వేస్తుంది. ఈ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోతుందో, లేకపోతే ఎండ్ అయిపోయిందేమో. సో, ఇప్పుడు ఏం చేయాలి అనే ఆ భయం మీలో ఎక్కువగా ఉందండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొన్ని థాట్స్ అనేవి మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే జరిగాయో అవేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయి ఇంకా. మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఒక డెడ్ ఎండ్‌లా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే
పాస్ట్ అనేది అంతలా మీకు ట్రిగ్గర్ అవుతుంది. నాకు తెలిసి ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే, మీరు కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకున్నారండి. దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు. అదైతే నాకిక్కడ అర్థమవుతుంది. ఏదైనా సరే నేను ఒకటి చెప్పగలను. అప్పుడు మీరు ఎమోషనల్‌గా థింక్ చేయడం వల్ల ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అలా అని చెప్పి మీరు ఎమోషనల్‌గా థింక్ చేయకుండా కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గా థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎక్కడ ఎలా థింక్ చేయాలి? ఎక్కడ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది మీకు తెలియాలండి. మీరు అదనే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు. బట్ మీరు మారిపోయారు. అది మీకు తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తుంది. సో, ఇప్పుడు కూడా మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి దూరం అయిపోతారేమో అనిపిస్తుంది. వీళ్ళని దూరం చేసుకోవడం అయితే మీకు అసలు ఇష్టం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీతో ఉంటారు, ఉన్నా అంటే హ్యాపీగా ఉండగలరు అనే ఆ ట్రస్ట్ కూడా మీకు లేదు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే, ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే పెండింగ్‌లో ఉన్నాయండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు చేసిన దాని వల్లే ఇవన్నీ జరిగాయని. వాళ్ళు చేసిన దాని వల్ల జరగలేదండి. మీ మార్పు వల్ల జరిగాయి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒకలా చూసి ఇష్టపడ్డారు. మీరు అలానే ఉంటే వాళ్ళు ఆ ఇష్టాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. బట్ మీరు మారిపోయారు. మీరు ఎమోషనల్‌గా బాగా డిపెండ్ అయిపోయారు వాళ్ళ మీద. ఆర్ అది డిపెండెన్సీ అని కూడా అనడానికి లేదు. కొన్ని బయాస్డ్‌గా థింక్ చేశారండి. కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చలేదు. మీరు చేసినవి కానీ, మీరు మాట్లాడినవి కానీ. అదేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైటే అవ్వచ్చు కానీ, బట్ అది వాళ్ళు మీ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు మీకు కూడా అందుకే ఏంటంటే, ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వగలరా లేదా అనే డౌట్స్ ఉన్నాయి. అంటే మీకు అనిపిస్తుంది, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో, లేకపోతే ఈ వ్యక్తితో ఉంటే మళ్ళీ ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అవుతాయేమో అని. బట్ ఏంటంటే ఈ వ్యక్తి కావాలి అనిపిస్తుంది. ఈ వ్యక్తిని విడిచిపెట్టాలనిపించట్లేదు. రకరకాలుగా ఉన్నాయండి ఆలోచనలు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎమోషనల్ అవ్వడమే కారణం. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే కూడా మీకు ఇన్ని ఆలోచనలు రావు. ఏదో ఒకదానికే స్టిక్ అవుతారు. సో, ఇక్కడ అందుకే క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో అయిపోయిన విడిచిపెట్టండి. ఇక మీద మీరు చేయాల్సింది ఏంటి అనేది ఒక పాజిటివ్ వేలో థింక్ చేయండి. ఈ వ్యక్తి హార్ట్‌ఫుల్‌గా కావాలి అనిపిస్తే దానికోసం స్టాండ్ తీసుకోండి. లేదు ఈ వ్యక్తి వస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. లేకపోతే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే పర్సనాలిటీ చేంజ్ అయింది కాబట్టి డెఫినెట్‌గా ఆ వ్యక్తి కూడా అది ఫీల్ అవుతున్నారు కాబట్టి సెట్ అవ్వదు అని మీకు అనిపిస్తే దానికి కూడా మీరేంటంటే పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆ వ్యక్తితోనేంటంటే మీరు కూల్‌గా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది ఏంటంటే కంప్లీషన్‌కి రాబోతుంది. సో, ఇలా కంప్లీషన్‌కి వచ్చే ముందు ఏమవుతుందో తెలుసా? మరికొంచెం కాంప్లికేట్ అవుతుంది. మరికొంచెం అంటే ఎలా ఉంటుందంటే ఎనర్జీ అనేది హెవీ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తూ ఉంటదంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా అవుతుంది? ఏమనుకున్నాం? ఏమవుతుంది? అసలు ఇది ఎందుకు ఇలా ముందుకు వెళ్తుంది అని మీకే అనిపిస్తుంటది. దానికి రీజన్ ఏంటంటే థింగ్స్ అనేవి ఒక ఎండ్‌కి రాబోతున్నాయి. సో, అది ఒక గుడ్ వేలో ఎండ్ అవ్వాలా? బ్యాడ్ వేలో ఎండ్ అవ్వాలా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఇప్పటికీ మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు చాలా సఫర్ అవుతారండి. రిలేషన్‌షిప్ అనే దానికంటే కూడా మీ ఆలోచనలతో మీరు సఫర్ అవుతారని చెప్పొచ్చు. మీరు ట్రాప్ అయిపోతారు మీ ఆలోచనలో. ఏది రైటు, ఏది రాంగో తెలియకపోతే మాత్రం. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని చెప్పి ఇది చేద్దాం అనుకుంటారు, అది చేద్దాం అనుకుంటారు. 2 ఫెయిల్ అవుతాయి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ వ్యక్తి నుంచి రిలేషన్‌షిప్పే కావాలనుకుంటే పాజిటివ్‌గా ఉండి పాజిటివ్ వేలో ట్రై చేయాలండి. అండ్ వాళ్ళతో కూడా జరిగిపోయిన దాని గురించి ఓపెన్‌గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళకి అర్థమైనా కాకపోయినా సరే మీ వైపు నుంచి మీరు ఇవ్వాల్సిన క్లారిటీ అయితే వాళ్ళకివ్వాలి. లేదు ఈ వ్యక్తితో మనం అవన్నీ పడలేం, మన వల్ల అవ్వదు అంటే దానికి కూడా మీరు ఒక ప్రాపర్ వేలో అడ్రెస్ చేసి వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పేసి కూడా ఎండ్ చేయొచ్చండి. ఈ రిలేషన్‌షిప్‌లోకి పాజిటివిటీ తీసుకురావడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, యూనివర్స్ మీకేం చెప్తుందంటే పీస్‌ని చూస్ చేసుకోండి. మీకు కావాలనుకున్నా పర్వాలేదు, వద్దనుకున్నా పర్వాలేదు. కానీ పీస్‌ఫుల్ వేలోనేంటంటే దీన్ని ఎండ్ చేయండి అని చెప్తుంది. ఎందుకంటే థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయండి. అదేంటంటే గుడ్ వే, బ్యాడ్ వే అని 2 ఉంటాయి. బ్యాడ్ వేలో ఎండ్ అవ్వడం అంటే కంప్లీట్‌గా ఇంకా ఇద్దరు ఫైట్ చేసుకొని, ఆర్గ్యుమెంట్ చేసుకొని విడిపోవడం. గుడ్ వే అయితే పీస్ చేసుకోవాలి అనుకుంటే మీరేంటంటే వీళ్ళతోని ఓకే. మీ వైపు నుంచి జరిగింది అడ్రెస్ చేసి ఇలా జరగదు, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో చెప్తారు. సో, వాళ్ళు కొంత మారడానికి టైం పట్టొచ్చు కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే వస్తుంది. మళ్ళీ మీరేంటంటే ఒక రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసినా జరుగుతుంది. ఆర్ ఇద్దరి మధ్యలో థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అలా కాదు విడిపోదాం, విడిపోయినా సరే పీస్‌ఫుల్ వేలో విడిపోదాం అంటే దానికి కూడా మీరేంటంటే మాట్లాడుకొని
అంటే మీరు చెప్పాలనుకుంటుంది మీరు చెప్పేసి కూడా ఎండ్ చేసుకోవచ్చండి. అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది. అండ్ అసలు ఇంకా చూద్దాము యూనివర్స్ అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి మీకేం గైడెన్స్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! ఇక్కడేంటంటే ఈ ప్రాసెస్‌లోని మీరు హర్ట్ అవుతున్నారనుకోని ఆ వ్యక్తిని బాగా హర్ట్ చేశారండి. ఆ వ్యక్తి ఏంటంటే చాలా దూరం అయిపోయారు మీకు. మీకు తెలియట్లేదు కానీ ఆ వ్యక్తి మేబీ మీతో ఉన్నా సరే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారండి. ఎందుకు అంటే వాళ్ళు హర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా అనుకోలేదు మీరిలా బిహేవ్ చేస్తారు, మీరిలా మాట్లాడతారు అని. మీ నుంచి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి వాళ్ళు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్లియర్ చేయండి. ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్న మీ ఇష్టమే. ఆర్ ఇది వద్దు అనుకున్నా పర్వాలేదు కానీ పీస్‌ఫుల్ వేలోనేంటంటే దీన్ని ఎండ్ చేసుకోవడానికి చూడండి అని చెప్తుంది. ఎందుకో కానీ ఈ కార్డ్ చూస్తుంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నట్టే నాకైతే అనిపిస్తుందండి. మీలో ఎక్కడో కానీ ఈ వ్యక్తి కావాలి అనే ఆ ఫీలింగ్ మీకుంది. ఈ వ్యక్తిని మీరు వద్దనుకోవట్లేదండి. వాళ్ళతో పాస్ట్‌లో మీరు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలి అనుకుంటున్నారు. సో, అలా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటే మీరు మారాలండి. వాళ్ళని మీరేంటంటే కంట్రోల్ చేస్తున్నట్టుగా వాళ్ళకనిపించకూడదు. మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లోని మీ డామినెన్స్ లేదు అనుకోని మీరు ప్రూవ్ చేసుకుంటారో, ఈ వ్యక్తి మీతో ఉంటారండి. ఇక్కడ నేను క్లియర్‌గా మీకు చెప్తున్నాను. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలంటే జెంటిల్‌గానే హ్యాండిల్ చేయాలి. కూల్‌గానే వీళ్ళని డీల్ చేయాల్సుంటుంది. వాళ్ళతో అలా మాట్లాడి, అలా సెట్ చేసుకుంటేనే రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్తుంది. బట్ ఫైట్ చేసుకొని అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాం. మీ పాయింట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళతోనేంటంటే ఎలా అయినా గొడవ పెట్టుకొనైనా అర్థమయ్యేలా చేస్తాము అంటే అది వర్కౌట్ అవ్వదండి. రోజు రోజుకి మీరు ఎలా కనిపిస్తారంటే ఒక టాక్సిక్ పర్సన్‌లా కనిపిస్తారు. మీ నుంచి వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఆల్రెడీ ఈ వ్యక్తికి మీ నుంచి నెగెటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది తగ్గాలి అన్న మీ చేతుల్లో ఛాన్స్ అయితే ఉంది. సో, ఆలోచించండి. మేబీ ఒక ఛాన్స్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తితో మీరిప్పుడు ఎలా ఉండాలి ఆర్ ఎలా మాట్లాడితే బెటర్ అనేది యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటేనండి, ఎందుకో కానీ మీ ఎనర్జీస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయండి. మీరు ఈ వ్యక్తిని ఎందుకో కానీ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. మీ ఇద్దరి మధ్యలోని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీకొకటి చెప్పాలి అనుకుంది మీకు ఇంకొకలా అర్థమైంది. ఆర్ వాళ్ళు మీకు చేసింది మీకు ఇంకొకలా అర్థమైంది. మొత్తానికేంటంటే, ఈ వ్యక్తిని మీరు ఎలా అయితే మైండ్‌లో పోర్ట్రే చేసుకున్నారో వాళ్ళు అదే అని మీరు ఫిక్స్ అయిపోయారండి. వాళ్ళది కాకపోయినా మీరు ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్‌ని మీరు ఇమాజిన్ చేసుకున్నారండి. మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్స్ కానీ ఒరిజినల్‌గా ఆ వ్యక్తి అయితే అది కాదు. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తి మీకు ఏంటంటే సరిగ్గా అర్థం అవ్వలేదని కూడా చెప్పొచ్చండి. ఎందుకో కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ థింక్ చేశారు. వాళ్ళు కొన్ని కాకపోయినా సరే మీరు అది అనుకోని మీరు ఎమోషనల్ అయ్యి ఓవర్ థింక్ చేసి అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేశారండి. ఈరోజు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది బ్యాడ్‌గా ఉందంటే దానికి రీజన్ మీరే. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే మీ ఆలోచనలతోని ఈ రిలేషన్‌షిప్‌ని కాంప్లికేట్ చేసింది మీరే. మీ మాటలతోని మీరేంటంటే ఈ వ్యక్తిని కూడా హర్ట్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్‌కి, సెకండ్ కార్డ్ సెట్‌కి కొన్ని కార్డ్స్ ఏంటంటే సిమిలర్‌గా ఉన్నాయి. సో, మెసేజెస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌వి ఛానెల్ అవుతుంటాయి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇక్కడ వ్యక్తి అయితే హర్ట్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలోనే ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ జరగడం కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడం కానీ ఇలాంటివి అయ్యాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్‌లో మీరే విక్టిమ్‌లా ఫీల్ అవుతున్నారు. అంటే నేను ఇది మిమ్మల్ని అపోజ్ చేస్తున్నాను, తిడుతున్నాను అని అనుకోవద్దండి. ఇదొక జనరల్ రీడింగ్. మీరెవరో నాకు తెలీదు. మీ మీద నాకు ఎలాంటి గ్రడ్జెస్ కూడా లేవు. బట్ ఏంటంటే కార్డ్స్ ప్రకారం ఏ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయో అవి నేను చెప్పాలి. బట్ కార్డ్స్ ప్రకారం యూనివర్స్ ఏంటంటే కొంతమంది వ్యక్తులకి ఇది చెప్పాలనుకుంటుందండి. అందరూ ఒకేలా ఉండరు. మేబీ మీరు మంచి వాళ్ళు అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయకపోయి ఉండొచ్చు. బట్ కొంతమంది ఉంటారండి ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా.
సో వాళ్ళ కోసం మేబీ ఇది చెప్తూ ఉండొచ్చు. వాళ్ళ ఎనర్జీస్ కార్డ్స్ ఎక్కువ పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఏంటంటేనండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు క్రియేట్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళెప్పుడైతే మీకు రివర్స్ అయ్యారో, వాళ్ళెప్పుడైతే అంటే ఇది తీసుకోలేకుండా మీతో తిరిగి ఫైట్ చేశారో, మీరేంటంటే ఇంక డీప్‌గా హర్ట్ అయిపోయారండి. ఇప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుందంటే రిలేషన్‌షిప్‌కి హోప్ లేదని అనిపిస్తుంది. సో, ఇప్పుడు మీరలా సఫర్ అవుతున్నారు బానే ఉంది. బట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేసిందే మీరండి. మీ ఆలోచనల వల్లే ఇది క్రియేట్ అయింది. ఇక్కడ క్లియర్‌గా ఓవర్ థింకింగ్ ఉంది. సో, ఎప్పుడైతే ఇలా మీ వల్ల ఈ ప్రాబ్లమ్ క్రియేట్ అయిందో, ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యి, మీరు అప్సెట్ అయ్యి, ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఆ వ్యక్తి ఏంటంటే వినడానికి సిద్ధంగా లేరు అని మీరు కంప్లెయింట్ చేస్తే, అది ఎవరి తప్పు? అలా అని చెప్పి మీకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌కి ఇది ఎండ్ కాదనిపిస్తుంది. ఇది మీకు ఒక ఎండ్ పాయింట్‌లా అయితే మీరు ఫీల్ అవ్వట్లేదు. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందనే అనిపిస్తుంది. కాకపోతే మీ డౌట్స్ మీకున్నాయి. ఎలా ముందుకు వెళ్తుంది? ఏంటి పరిస్థితి? ఈ వ్యక్తితో నాకు తెలిసి మీకైతే ప్రెజెంట్ మాటలు లేవండి. మాటలు ఉన్నా సరే ఎక్కువేం లేవు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ చాలా వరకు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 90% నో కాంటాక్ట్ సిచ్యువేషనే అండి. ఒక 10% అటు ఇటు. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎలా కంటిన్యూ అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బెటర్ అవ్వకపోయినా కమింగ్ డేస్‌లో రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది అని మీకు ఎక్కడో కానీ హోప్ అయితే ఉంది. ఇది మీరైతే స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. కాకపోతే మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారండి. చాలా స్ట్రెస్ తీసుకున్నారు. సో, మీకేంటంటే టెక్నికల్‌గా ఇది ఎండ్ అవ్వలేదు అనిపిస్తున్నా సరే, ఎక్కడో కానీ ఇది కంటిన్యూ అవ్వడానికి కూడా సోర్స్ అనేది మీకు కనిపించట్లేదు. అంటే 2 వేస్‌లో ఫీల్ అవుతున్నారు. ఎండ్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. ఎండ్ అవ్వలేదని కూడా ఫీల్ అవుతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ కంటిన్యూ అవ్వాలి అనే హోప్ అయినా ఎక్కడో ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఎలా కంటిన్యూ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? ఈ పాస్ట్‌లో క్రియేట్ అయిన ఈ డిఫరెన్సెస్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారా లేదా? లేకపోతే గ్రడ్జెస్ హోల్డ్ చేస్తారా? ఈ గ్రడ్జెస్‌లా హోల్డ్ చేసి ఏమైనా తిరిగి మళ్ళీ ఫైట్ చేస్తారా? ఈ రిలేషన్‌షిప్‌లో ఒక లైట్ అనేది కనిపిస్తుందా? అని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళకేమనిపిస్తుందో వాళ్ళని చెప్పనివ్వండి. వాళ్ళు చెప్పిన తర్వాతే మీరొక డెసిషన్ తీసుకోండి. అంతేకానీ మీకనిపించింది అయితే వర్కౌట్ అవుతది అని మీరు అనుకోవద్దు. ఇక్కడేంటంటే మీ డెసిషన్ అనేది ఫైనల్ కాదు. ఆ వ్యక్తి డెసిషనే ఫైనల్ అని చెప్తుందండి. ఎందుకంటే ఈవెన్ ఇక్కడ ఏంటంటే మీరొకవేళ మీరనుకుంటుందే అవ్వాలి. మీరు అనుకుంటుంది అవ్వడం కోసం అని చెప్పి మీరు అంటే ఎలాంటి ప్రయత్నాలు పడితే అలాంటివి చేస్తే మళ్ళీ కూడా డిజాస్టర్ జరుగుతుందండి. మళ్ళీ కూడా మీరు సఫర్ అవుతారు. ఆ వ్యక్తి ఒపీనియనే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు రైట్ వేలో థింక్ చేయండి. మీకు ఇప్పటివరకు ఏదైతే అనిపించిందో మీరు వాళ్ళని ఎక్కడి వరకైతే స్టడీ చేశారో దాని ప్రకారం మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరొక డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మీ డెసిషన్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి మీతో కోఆపరేట్ చేయాలి. ఆ వ్యక్తికి సెకండ్ థాట్స్ ఉన్నాయి అంటే మాత్రం ఇది అవ్వదు. ఇది రీయూనియన్ అయినా అవ్వచ్చు, లేకపోతే బ్రేకప్ అయినా అవ్వచ్చు. ఏదైనా కూడా ఆ వ్యక్తి మీతో కోఆపరేట్ చేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆ వ్యక్తి మీతో కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ కూడా మీకు డిజాస్టర్ జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది యూనివర్స్ ఏంటంటే మీకు లెసన్ నేర్పించడం కోసమే చేస్తుందండి. క్లియర్‌గా నాకు అనిపిస్తుంది. మీరు మారాలని మాత్రమే ఇలాంటివి చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారండి. హోప్స్ పెట్టుకొని వాళ్ళని ఇలానే చూడాలి, ఇలానే ఉండాలి అని చెప్పి కొంత మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించి యాక్ట్ చేశారు. దానివల్ల వ్యక్తి అయితే సఫర్ అయ్యారు. అది మాత్రం నేను చెప్పగలను. ఇంక అక్కడి నుంచి థింగ్స్ అన్నీ కూడా మారిపోయాయండి. నేను చెప్తున్నాను కదా! ఈ రీడింగ్ రెజోనేట్ అయిన వరకు చాలా వరకు ఏంటంటే పాజిటివ్ రీడింగే చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ మీలో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా మీకు తెలియాలండి. ఎందుకంటే మీ గురించి మీరు న్యూట్రల్‌గా తెలుసుకొని, న్యూట్రల్‌గా ఆలోచిస్తేనే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలరండి. మీ లైఫ్‌లో మీరు లైట్ చూడగలరు. టారో మెయిన్ పర్పస్ అయితే అదే. ఒక వ్యక్తి తనలో ఉన్న లైట్ తెలుసుకోవాలి. తనలో ఉన్న షాడో సైడ్ కూడా తెలుసుకోవాలండి. అప్పుడే వాళ్ళేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. కరెక్ట్ వేలో ముందుకు వెళ్తారు. అందుకే నేనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. సో,
మీకు రెజోనేట్ అయిన వరకు తీసుకోండి. ఎవరు కూడా అఫెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఇవైతే మాత్రం ఇక్కడ వరకు నాకు ఛానల్ అయ్యాయి. సో యూనివర్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ వ్యక్తి విషయంలోని వాళ్ళు అనుకున్న దానికి మీరు కోఆపరేట్ చేయకపోతే మాత్రం సఫర్ అవుతారు అని మాత్రం చెప్తుందండి. సో ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ అనేది మ్యూచువల్ అవ్వాలి. అది మ్యూచువల్ అవ్వాలి అంటే మీ వైపు నుంచి మీరు ఏంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేయొచ్చు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరు దానికి స్టాండ్ తీసుకోండి, తప్పులేదు. బట్ ఆ వ్యక్తికి కూడా ఏమనిపిస్తుందో తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తేనే బెటర్ అండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి, మీకు భయం వేస్తుంది అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ రెస్పాన్స్ అనేది మీకు ఎలా ఉంటుందో అని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. మీరు ఈ వ్యక్తి విషయంలో మీకు ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలనిపిస్తుంది, అదే కరెక్ట్ అని అనిపిస్తే అది మీరు చేయొచ్చు. ఈవెన్ మీరు వాళ్ళకి అపాలజీ చెప్పాలనుకున్నా సరే ఇది ఒక రైట్ టైమేనండి. లేదు మేమైతే ఏ తప్పు చేయలేదు, మాకు ఆ అవసరం కూడా లేదు అని మీకు అనిపించినా అది కూడా మీ ఇష్టమే, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు ఏదైనా ఒకటి చేయాలి అనిపిస్తుంది, అది మీకు చాలా పాజిటివ్గా ఉంది, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలా చేయలేదు, బట్ ఇప్పుడైనా చేస్తే కొన్ని వర్కౌట్ అవుతాయి ఆర్ కరెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది అని మీకు అనిపిస్తే 100% మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకోసం మీరు చాలా తెలుసుకోవాలి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా బిహేవ్ చేశారు ఆర్ ఈ వ్యక్తితో ఎలా మాట్లాడారు, ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, మీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయంట, అవి మీరు కరెక్ట్ చేసుకోవాలి. అవి కరెక్ట్ చేసుకొని మీరు ఒక రైట్ వేలో యాక్ట్ చేస్తే మీ లైఫే బెటర్ అవుతుందండి. మీకేంటంటే ఈ స్ట్రెస్ అనేది ఉండదు, ఈ పెయిన్ అనేది ఉండదు. సో ఒక్కసారి అయితే ఆలోచించండి. డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో అయితే పాజిటివిటీ మీరు తీసుకురాగలరండి. అది అయితే మీ చేతుల్లోనే ఉంది. మేబీ యూనివర్స్ ఏంటంటే మీకోసం మీరు ఇంకొంచెం తెలుసుకొని ఈ రిలేషన్షిప్లో కూడా మీరు చేసింది ఏంటో తెలుసుకుంటే మీ లైఫ్లో మీరు ఒక లైట్ని చూడగలరు అని మాత్రం చెప్తుంది. సో ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి విషయంలో మీరు ఇప్పుడు ఎలా ఉండాలి ఆర్ ఏం చేయాలి అనేది యూనివర్స్ మీకు ఏం చెప్తుంది. సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు ఏమనుకున్నా ఆర్ ఏం చేద్దాం అనుకున్నా సరే అవి సక్సెస్ అవ్వలేదండి. యాక్చువల్గా మీరు ఏంటంటే ఈ వ్యక్తి గురించి ఆలోచించే టైపే, ఆలోచించలేదు అని చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తికి మీరు ఏంటంటే ఆ ప్లేస్ ఇచ్చారండి. వాళ్ళు అనేసరికి మీకు ఒక రెస్పెక్ట్ ఉంది ఆర్ వాళ్ళు అంటే మీకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. డెఫినెట్గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఆలోచించారు. బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు చేసిన ఏ పనులు కూడా సక్సెస్ అవ్వలేదండి. దానికి రీజన్ ఏంటంటే టైం కాదు, అది డివైన్ టైం కాకపోవడం వల్ల మీరు ఈ వ్యక్తి విషయంలో చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అండ్ మీరు చేసినవి కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు అని కూడా చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు టైం టు టైం అప్సెట్ అవ్వడం, మీరు ఏంటంటే బాగా ఎమోషనల్గా అన్స్టేబుల్ అవ్వడం లాంటివి జరిగాయి. ఇంకా మీకు ఏమనిపించిందంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వు అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో మీకే తెలియాలి. బట్ మీరు ఎందుకో కానీ వేరే వ్యక్తుల మాటలు ఎక్కువ వింటున్నట్టు అనిపిస్తుందండి. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు కొన్ని అవ్వలేదు, ఈ వ్యక్తికి మీరు అర్థం అవ్వలేదు అంటే అదేంటంటే బ్యాడ్ లక్ అండి. టైం కలిసి రాకపోవడం వల్ల అలా అయ్యింది, కానీ ఈ వ్యక్తి రెస్పాన్సిబుల్ కాదు, మీరు రెస్పాన్సిబుల్ కాదండి. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు సింపుల్గా టైంని బ్లేమ్ చేయొద్దండి. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి, అంతేకాని టైం అని ఎలా అంటారు అని. బట్ ఇక్కడ నిజమైతే అదేనండి, టైం అనేది కలిసి రాలేదు ఆ వ్యక్తి విషయంలోని. వాళ్ళకి మీరు చేస్తుంది అర్థం అవ్వలేదు అంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా అర్థం అవుతుంది. బట్ అసలు అర్థమే అవ్వలేదు అంటే దానికి ఇంకా ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు. సో ఇదేంటంటే ఆ వ్యక్తి మిస్టేక్ అని నేను చెప్పను, కానీ ఆ వ్యక్తి అర్థం చేసుకోవడానికి అవ్వలేదు అంతేని. అలా అని చెప్పి మీరు చేయలేదని కూడా కాదు, మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు.
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇలా మీరు ఇప్పుడు వేరే వ్యక్తుల మాటలు వింటున్నారు. వినేసి వాళ్ళ ఎనర్జీని మీరు పిక్ చేసుకొని మీ పర్సన్ మీద ఎఫెక్ట్ అయ్యేలా చేస్తున్నారండి. అది రాంగ్. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోనే ఇంకా మీ వల్ల అవ్వదు అని చెప్పి గివ్ అప్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి రీజన్ అయితే వేరే వ్యక్తుల ఎనర్జీస్ లాగా నాకు అనిపిస్తుంది. ఇదైతే ప్యూర్‌గా మీ ఎనర్జీ కాదు. ఎందుకంటే మీరు అయితే ఈ వ్యక్తి విషయంలో చాలా ఆలోచించే డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఈ వ్యక్తి హర్ట్ అవ్వకూడదు, మీరు కూడా హర్ట్ అవ్వకూడదు అనే మైండ్ సెట్ మీది. మీరు ఎలాంటి వ్యక్తులంటే ఎదుటి వ్యక్తులు అనేసరికి చాలా ఆలోచిస్తారండి. వాళ్ళు ఎలా సఫర్ అవుతారో ఏంటో, వాళ్ళ విషయంలోని మనం కొన్ని చేయకూడదు అని అలా జాగ్రత్త పడే రకమే. కాకపోతే ఇక్కడేంటంటే, అలా ఉన్న మీరు సఫర్ అవ్వడం వల్ల మారారు. అంటే నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి, ఇంకా అలా ఈ వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళకి అర్థం అవ్వాలి అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఈ ప్రాసెస్‌లో నేను సఫర్ అవుతున్నాను అని మీరు ఇలా ఫీల్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుందండి. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు వేరే వాళ్ళ మాటలు వింటున్నారు ఆర్ వేరే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారండి. అదైతే నేను చెప్పగలను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే, ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. ఆర్ ఈ వ్యక్తికి ఎప్పటికీ అర్థం అవ్వరేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో అప్పుడే మీరు ఒక కన్క్లూజన్‌కి అయితే రావద్దు. మీరు అలా డిసైడ్ అయిపోతే ఇంక ఎప్పటికీ ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదు. ఈ టైంలోనేంటంటే, ఈ వ్యక్తి విషయంలో స్పెషల్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే డిటర్మైన్డ్‌గానే ఉండాలి. అంతేకాని గివ్ అప్ చేసేయకూడదు. సో ఫస్ట్ ఏంటంటే, ఈ వ్యక్తి కావాలా వద్దా అనేది మీకు మీరు క్లారిటీ తెచ్చుకోండి. వేరే వ్యక్తులు చెప్తే, వేరే వ్యక్తులు ఎనర్జీస్ పిక్ చేసుకొని మీరు డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. మీకు మొదట ఈ వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపించింది, ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, సో దాన్ని బేస్ చేసుకొని ఈ వ్యక్తితో ఉన్న డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మీకు మీరు సోలోగా డెసిషన్ తీసుకోండి. కానీ ఒకళ్ళు చెప్పింది వినేసి మాత్రం డెసిషన్ అయితే తీసుకోవద్దు అని క్లియర్‌గా యూనివర్స్ చెప్తుందండి. అండ్ మీకు వన్స్ ఏం కావాలి అనే క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద మీరు స్టాండ్ తీసుకోవాలండి. దానికి మీరు స్టిక్ అయి ఉంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అప్పుడు మీరేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీకు ఏదైనా చెప్తున్నట్టయితే మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. బట్ ఏంటంటే, సోలోగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవద్దు. మీరు చూసే పర్సెప్షన్ అనేది మారాలండి. ఈ వ్యక్తిని మీరేంటంటే, వీళ్ళిది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్నారు. బట్ అది మారాలి. ఎప్పుడైతే అలా మార్చుకొని మీ మనసుకి ఈ వ్యక్తి మొదట ఎలా కనెక్ట్ అయ్యారో ఆ కనెక్షన్‌తో మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే, మీరు ఇంకొకళ్ళ మాట వినాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళు చెప్పింది మీరు వినొచ్చు. బట్ ఏంటంటే, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసేయకూడదు. మీకు అది కరెక్ట్ అనిపించి మీరు కూడా అంటే కొన్ని ఫేస్ చేశారు కాబట్టి పర్వాలేదు అనుకుంటేనే ఆ టైప్ ఆఫ్ స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత మీరు రిగ్రెట్ అవుతారంటండి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వన్స్ మీరు చూసే పర్సెప్షన్ మార్చుకొని మీ మనసుకి ఏమనిపిస్తుందో దాని ప్రకారం ఆ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మాత్రం చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారండి. దానివల్ల ఈ రిలేషన్షిప్ అయితే డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మాత్రం ఈ వ్యక్తులు అందరూ కూడా సైడ్ అయిపోవాలి. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అయితే ఇద్దరే హ్యాండిల్ చేయాలి. బట్ వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వేరే వాళ్ళ మాటలు కానీ ఇక్కడ వచ్చాయంటే మాత్రం రిలేషన్షిప్ 100% డ్యామేజ్ అవుతుందండి. మీ వరకు మీ సైడ్ నుంచి అయితే ఎవరిని ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వద్దు. ఆ వ్యక్తి సైడ్ నుంచి కూడా ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వకపోతేనే బెటర్. సో దాని గురించి మీరు స్టాండ్ తీసుకున్నా తప్పులేదండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తితో ఉన్న డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేసుకోవాలంటే మీకు అసలు ఏం కావాలి అనేది మీకే క్లారిటీ ఉండాలి. పాస్ట్‌లో కొన్ని అవ్వలేదు, అది నిజమే. బట్ ఏంటంటే అది టైం కాకపోవడం వల్ల అవ్వలేదు. ఫ్యూచర్‌లో కూడా అలానే ఉంటుందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కానీ వన్స్ ఫ్రెష్ వేలో కానీ బిగిన్ అయితే డెఫినెట్‌గా మీరు ఊహించిన దానికంటే కూడా బెటర్‌గా ఉంటుందండి. ఆ అబండెన్స్ అనేది అయితే వస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మీరు హ్యాపీగా ఉంటారండి. అదైతే మాత్రం నాకు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో వ్యక్తులే బ్లాకేజెస్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఈ ఛాలెంజెస్‌ని అయితే మీరు ఓవర్‌కమ్ చేయగలరు. ఇది ఓవర్‌కమ్ చేయాలంటే ముందు మీకు క్లారిటీ ఉండాలి కదా! క్లారిటీ ఉన్న తర్వాత సిట్యుయేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి కానీ ఫైట్ చేయాలండి. స్టాండ్ తీసుకోవాలి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఇలా మీరు ఎప్పుడైతే డిటర్మైన్డ్‌గా ఉంటారో మీ రిలేషన్‌షిప్‌ని మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. న్యూ బిగినింగ్స్ ఎప్పుడైతే ఇండికేట్ చేస్తుందో ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఉన్నారండి. ఇంకా మీ వల్ల అవ్వదు. ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు.
సో ఇంకా గివ్ అప్ చేసేస్తేనే బెటర్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పాను కదండీ! ఈ వ్యక్తి మీకు కావాలా? వద్దా? కావాలనుకుంటే ఎలా కావాలి? వద్దనుకుంటే ఓకే. సో ఆ వ్యక్తికి ఏం కావాలి? ఇలా క్లారిటీ అనేది ఉండాలండి. క్లారిటీ ఉన్న తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. బట్ ఏంటంటే స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదండి. కూల్‌గా కూడా చేయొచ్చు. ఫ్రీగా ఉండండి. ఎందుకు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటారు. మీకు మీరు ఫస్ట్ అండి. ఆ తర్వాతే ఎవరైనా. అది మాత్రం నేను చెప్పగలను. కానీ ఆ ఫస్ట్ పెట్టుకోవాల్సిన ప్రాసెస్‌లోని వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వొద్దు. మీ కంఫర్ట్ అనేది వేరే దగ్గర వెతుక్కోవద్దండి. ఈవెన్ మీరు మీ కంఫర్ట్ వేరే దగ్గర వెతుక్కోవాలి అన్నా సరే, ఈ వ్యక్తి విషయంలో ఒక కన్క్లూజన్‌కి వచ్చిన తర్వాతే మీ కంఫర్ట్‌ని వేరే దగ్గర వెతుక్కోండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. చాలామంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ చేయకుండానే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటుంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు థింకింగ్ ఎబిలిటీ కరెక్ట్‌గా థింక్ చేయరు. ఆ టైంకి అది కంఫర్ట్ ఇచ్చింది కాబట్టి కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. బట్ అవి కూడా ప్రాబ్లమే అవుతాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఒరిజినల్‌గా ఏం కావాలనుకుంటున్నారు? అది దొరుకుతుందా? లేదా? దొరికితే ఓకే. దొరకకపోతే మీరేం చేయాలో అది చేసుకోండి. అలా ఏంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థమవుతుందండి. అండ్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు బెటర్ చేసుకోగలుగుతారు. సో ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.